పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలపై దాడులకు సంబంధించి మనతో మాట్లాడేందుకు స్క్వాడ్రన్ లీడర్ కాళిదాస్ గారు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. కాళిదాస్ గారు నమస్తే అండి. నమస్కారం. ఈ మెరుపు దాడుల్ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు, ఎలా చూడొచ్చు? ఇది అనుకుంటుందే కదా, వారం 10 రోజుల నుంచి మేము దాడి చేస్తామని చెప్తూనే ఉన్నాం. సో చాలా పకడ్బందీగా మనం ఇంకో 4-5 రోజుల తర్వాత చేస్తాము అన్న ఊహలో ఉన్నట్టున్నారు వాళ్ళు. ఎప్పుడైనా యుద్ధంలో డిసెప్షన్ అండ్ సర్ప్రైజ్ అని 2 ఉంటాయండి. సో డిసెప్షన్ అంటే మనం ఒకటి చేస్తున్నాము అన్న భ్రమ కల్పించి ఇంకోటి చేయటము. సర్ప్రైజ్ అంటే ఏంటంటే వాళ్ళు ఊహించని రీతిగా కొట్టడం. సో 2 జరిగాయి నిన్న. సో అందుకని చాలా సంతోషం అండి. ఎప్పటికి, ఎందుకంటే తగిన గుణపాఠం చెప్పాలి. ఇదే చిట్ట చివరి అవకాశం మనకు కూడా ఒక రకంగా. ఎందుకంటే అంతర్జాతీయ పరంగా అన్ని దేశాల మద్దతు పలుకుతున్నాయి. ప్లస్ మన దగ్గర సామర్థ్యం ఉన్నది. అతి ముఖ్యంగా ప్రభుత్వం, ముఖ్యంగా నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో అజయ్ ధోవల్ గారు రక్షణ మంత్రి, ఎక్స్టర్నల్ అఫైర్స్ మంత్రి, ఆర్మీకి, ఎయిర్ ఫోర్స్ కి, నేవీకి పూర్తి స్వేచ్ఛనిచ్చి మీరు ఎప్పుడు ఎక్కడ ఎలా దెబ్బ కొట్టాలి పాకిస్తాన్ని, మామూలు దెబ్బ కాదు సాగు దెబ్బ కొట్టాలి అన్న దాని మీద ఇప్పటి వరకు డిప్లొమాటిక్ అన్ని నడిచాయి, ఎకనామికల్ గా నడిచాయి. పాకిస్తాన్ మెడ చుట్టూ ఉచ్చు బిగించాము. చిట్ట చివరి మిలిటరీ ఆపరేషన్ నిన్న ఆపరేషన్ సింధూర్ పేరుతో అర్ధరాత్రి పూట ఏవైతే ముఖ్యమైన స్థావరాలు ఆల్రెడీ ఇంటెలిజెన్స్ ద్వారా వస్తాయి, ఆ స్థావరాలు ఏవేంటి అన్నది దానిని లెక్క చూసుకొని రక్షా మంత్రి వాళ్ళు చెప్పినట్టు ఘర్మే గుస్కే చుంచున్కే మారింది. అంటే ఈ కలుగల్లో ఉన్నటువంటి ఎలుకల్ని మీ ఇళ్లలో దూరి కొడతాం, మీరేం చేస్తారో చేయండి. వాళ్ళు రిటాలియేట్ చేయొచ్చు, బట్ మనం చేయాల్సింది ఏంటో మెరుపు వేగంతో ఊహకు అందని విధంగా మనం దాడి చేశాము. ఐ థింక్ చాలా ప్లాన్డ్ గా కాళిదాస్ గారు ఫస్ట్ నుంచి కూడా చాలా ప్లాన్డ్ గా ఒక్కొక్క అధికారితో మాట్లాడుకుంటూ ఫస్ట్ వాటర్ ఆపేశారు. ఆ తర్వాత ఒక్కొక్కటి సరిహద్దు ఆ గ్రామాలను కూడా అలర్ట్ చేయడం జరిగింది, హెచ్చరికలు చేస్తూ ఉన్నారు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో కూడా పాకిస్తాన్ కి వ్యతిరేకంగా ప్రశ్నలు కూడా సంధించారు. చాలా ప్లాన్డ్ గా ఈ మెరుపు దాడులు మీరు అన్నట్టు వారు ఊహించని విధంగా జరిగింది. అలాగే ఉంటుందమ్మా యుద్ధం అంటే. ఎప్పుడైనా అంతే, అంతా చెప్పి వెళ్తే అది పెళ్లి అవుతుంది, యుద్ధం ఎందుకు అవుతుంది? సో అక్కడ పాకిస్తాన్ కి మన శక్తి, యుక్తి, రుచి చూపించాము. అన్నిటికన్నా అద్భుతమైన విషయం ఏమిటంటే మీరు చెప్పినట్టమ్మా, దౌత్యపరంగా, ఆర్థిక పరంగా పాకిస్తాన్ కోలుకోలేని విధంగా ఇప్పుడు మనం మొదలెట్టాము. వాళ్ళు కొద్దో గొప్ప రిటాలియేట్ చేస్తారు. పూర్తి స్థాయిలో గనక యుద్ధం జరిగితే 5-6 రోజుల్లో కొలాప్స్ అయిపోతుంది. మనకి యుద్ధం చేయటానికి, నిన్న రాత్రి లాగా మెరుపు దాడులు చేయటానికి ఒక కారణం ఉన్నది. హేతుబద్ధమైన కారణం, ధర్మబద్ధమైన కారణం. ఏమిటి? ఉగ్రవాద శిబిరాలు. వాళ్ళు అటాక్ చేయడానికి ఏముంది? ఇక్కడ ఏమైనా ఉగ్రవాదం ఉందా? వాళ్ళు అటాక్ చేస్తే మిలిటరీ టార్గెట్స్ పైన అటాక్ చేయాలి, అది సంపూర్ణ యుద్ధం అయిపోతుంది. ఒక రకంగా అటువంటి అవకాశం కోసం చూద్దాము. చూసిన తర్వాత వాళ్ళని చావచిత కొట్టి తాడో పేడో తేల్చుకునే అవకాశం దొరుకుతుంది మనకి. ఎవ్వరూ మాట్లాడటానికి ఉండదు. అందుకని మనం చాలా క్లియర్ గా ఉన్నాం, మనం చేస్తాము. నిన్న మొదలు పెట్టారు కురుక్షేత్ర యుద్ధం. చిట్ట చివరి దాకా ప్రతి ఒక్కడు, ఎవరైతే అధర్మపరుడో, ఉగ్రవాదులు ఉన్నారో, వాళ్ళ అగ్రనాయకత్వం ఉన్నదో వాళ్ళందరినీ సమూలంగా తుడిచిపెట్టకుండా ప్రభుత్వము, మిలిటరీ ఊరుకోదు. చాలా స్పష్టంగా చెప్పింది. ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం. అయితే కాళిదాస్ గారు, ఇది ఇక్కడతో ఆగలేదు. అయితే ఇది మొదలమ్మా, ఇది జస్ట్ మొదలు. ఇది ట్రైలర్ మాత్రమే ఉంది, ఫుల్ సినిమా తర్వాత ఉంటుంది. వాళ్ళ ప్రతిస్పందన ఎలా ఉంటుంది అన్న దాన్ని బట్టి మన స్ట్రైక్స్ ఉంటాయి. వాళ్ళు ఎటువంటి ప్రతిస్పందన లేదనుకుంటే డెసిగ్నేటెడ్ టార్గెట్స్ అంటారమ్మా మిలిటరీ భాషలో. వేటిని కొట్టాలి అన్న దాని మీద లిస్ట్ ఉంటుంది. ఈ రోజు ప్రధానంగా అయితే ఉగ్రవాద శిబిరాలు, స్థావరాలు, వాటి మూలాలు, వాటి అగ్రనాయకత్వం ఫస్ట్ ఫేజ్. వాళ్ళు రిటాలియేట్ చేస్తే వాళ్ళ ఆర్థిక టార్గెట్స్, ఎందుకంటే టార్గెట్స్ అప్పుడు 2 రకాలుగా ఉంటాయమ్మా. టాక్టికల్ టార్గెట్స్, స్ట్రాటజిక్ టార్గెట్స్. స్ట్రాటజిక్ టార్గెట్స్ ఏంటి? వాళ్ళ ఎకానమీ, ఇండస్ట్రీలు, అది చాలా తీవ్రంగా ఉన్నప్పుడు చేసే పని. టాక్టికల్ టార్గెట్స్ అంటే ఏ ఉద్దేశంతో మనం దాడులు మొదలు పెట్టాం అన్న దాని బయట ఉంటుంది. ప్లస్ వాళ్ళు కూడా రిటాలియేషన్, యుద్ధానికి తిరగబడితే యుద్ధంలో వాడేటువంటి ఆయుధ సంపత్తి, రాడార్స్, ట్యాంకులు, ఆర్టిలరీ గన్స్, ఆయుధ సంపత్తి, వీటన్నిటినీ నాశనం అవుతుంది. ఈ రోజున మనము ఆ ఉగ్రవాద కేంద్రాలని కేంద్రీకృతం చేసుకొని దెబ్బ కొట్టాము. వాళ్ళు గనక తిరగబడితే మిగతావన్నీ కూడా ఆటోమేటిక్ గా వాళ్ళ రక్షణ ఎవరు ఇవ్వాలి? వాళ్ళ ఆర్మీ ఇవ్వాలి. సో ఆ ఆర్మీ టార్గెట్స్ కూడా భాగం అవుతాయి. అది వాళ్ళు అందులో ఆ ఉచ్చులో గనక వాళ్ళు పడితే
ఉగ్రవాదం రక్షించడానికి. ఎందుకంటే మింగలేక కక్కలేక పరిస్థితిలో ఉన్నారు. నువ్వు ఉగ్రవాదులకు సహాయం చేస్తున్నావు అన్నది ఓపెన్ గా బయటపడుతుంది వాళ్ళకి సహాయం చేసి. అవును. చెయ్యకపోతే ఏమవుతుంది, ప్రజలు ఉగ్రవాదులు కలిసి ప్రజాప్రభుత్వం మీద తిరగబడతారు. మోస్ట్ లైక్లీ ఆర్మీ చేతులు ఎత్తేసిన తర్వాత ప్రజలు తిరగబడి అక్కడ మహా సంక్షోభం క్రియేట్ చేస్తారు. అది కూడా మనం అడ్వాంటేజ్ తీసుకొని వాళ్ళని చావు దెబ్బ కొట్టి తీవ్రవాదం అనేది పాకిస్తాన్ నేల మీద లేకుండా చేయాలి. ఈ యుద్ధం ఆపరేషన్ ఉద్దేశం అదే అని నేను అనుకుంటున్నాను. కాళిదాస్ గారు, అయితే చాలా క్లియర్ గా పాక్ పౌరుల జోలికి వెళ్ళలేదు, ఆర్థికంగా వాళ్ళకి ఎటువంటి నష్టం కలిగించలేదు. ఎందుకంటే మనకు జరిగిన నష్టం చాలా ఎక్కువ. అలాగే సైనిక స్థావరాల జోలికి కూడా వెళ్ళలేదు, కేవలం ఉగ్ర స్థావరాలపైనే భారత్ దాడులు చేసింది, అది కూడా ప్రధాని మోదీ పర్యవేక్షణలో. అదే కరెక్ట్ అమ్మా, అదే కరెక్ట్ పందా. మనల్ని ఎవరు వేలెత్తి చూపించలేరు కదా. ఇప్పుడు నువ్వు ఎంత నీచానికి దిగినా మనం పద్ధతిగా పోరాడుతున్నామని చెప్తున్నాం. Yes, yes. ఇదేంటి, అంతర్జాతీయ సూత్రాలకు అనుగుణంగా మనల్ని మనం రక్షించే విధంగా ప్యూనిటివ్ స్ట్రైక్స్ అంటాం. ఈ ప్యూనిటివ్ స్ట్రైక్స్ కి అంతర్జాతీయ మద్దతు ఉన్నది, అంతర్జాతీయ లాస్ ఉన్నాయి. ఇవన్నీ అంతర్జాతీయ వేదికల మీద మనం చాలా ప్రస్ఫుటంగా చూపించాము. మన రక్షణ సెల్ఫ్ డిఫెన్స్ కోసం మనం ఇది చేస్తున్నాము. ఈ సంగతి తెలిసి పాకిస్తాన్ తల కొట్టేసినట్టయింది. ఈ రోజు ఫిజికల్ గా కూడా ఆయుధాల ద్వారా కొట్టేశాము. అందుకని వాళ్ళు ఏం చెయ్యాలో ఒక్క మాటలో చెప్పాలంటే అమ్మా, అడకత్తెరలో పోక చెక్కగా ఉండిపోయారు. వాళ్ళ ప్రతిస్పందన ఎలా ఉంటుంది అన్నదాన్ని బట్టి మన వ్యూహం తర్వాత ఉంటుంది. వాళ్ళు ఎటువంటి ప్రతిస్పందన లేకపోతే మన డెసిగ్నేటెడ్ టార్గెట్స్ ఏవైతే ఉంటాయో, తీవ్రవాద మూలాలు, వాటిని సమూలంగా తుడిచిపెట్టే కార్యక్రమం అయితే ఆల్రెడీ ప్లాన్ లో ఉన్నది. అన్నిటికన్నా గొప్ప విషయం ఏమిటంటే నరేంద్ర మోడీ గారు స్వయంగా కూర్చొని పర్యవేక్షించడం అంటే Yes. భారతదేశం మీద ఆయనకున్న అభిమానము, ఆయన యొక్క నాయకత్వం పటిమ, మిలిటరీకి ఇచ్చే భరోసా, మొరైల్, ప్రజలకు ఇస్తున్నటువంటి మొరైల్ చాలా అద్భుతమైన విషయం అమ్మా అది. సో ఇన్ని కాంబినేషన్స్ తో మనకి పరిపూర్ణమైన న్యాయం జరగాలి. ఇన్నేళ్ల నుంచి ఇన్ని వేల మంది ప్రాణాలు పోయారు, ఏ ఒక్కరి త్యాగం వృధా కాకూడదు. Yes. ఆర్మీ కానివ్వండి, మన సిఆర్పిఎఫ్ దళాలు, భద్రతా దళాలు, బిఎస్ఎఫ్ అండ్ సామాన్య పౌరులతో సహా అవును. చాలా మనం నష్టపోయాము. తగిన మూల్యం పాకిస్తాన్ దగ్గర పిండే తీరుతాము. ఇందులో ఎవరు వెనక్కి అంజవేసే సమస్య లేదు. కాళిదాస్ గారు, ఇప్పుడు మోదీ పర్యవేక్షణలో అంటే వాళ్ళు పహల్గాంలో మన వాళ్ళని కాల్చి చంపినప్పుడు వాళ్ళ భార్యలు వేడుకుంటూ ఉంటే వెళ్ళి మీ ప్రధాని మోడీకి చెప్పండి అని ఒక మాట అన్నారు. ఆ మాట అనేది మేబీ ఈ రోజు ప్రధాని పర్యవేక్షణలో జరగటం అనేది మోదీ గారు దాన్ని చాలా మనసుకు తీసుకున్నట్టుగా అనిపిస్తోంది. ఖచ్చితంగా అమ్మ, మీ దిక్కున్న చోటు చెప్పుకోండి అన్నట్టే కదా. పోయి మోడీ గారు చెప్పుకోండి అంటే ఏం చేస్తాడనే. మరి ఈ రోజు కూడా వాళ్ళకి చెప్పాలి, మనం మీ దిక్కున్న చోటు చెప్పుకోండి. కేవలం యుద్ధం కాదమ్మా, రేపు ఇండస్ వాటర్ ట్రీటీ కింద చీనాబ్, జీలం అండ్ ఇండస్ నదులు ఆపేస్తే వాళ్ళకి దిక్కున్న చోటు చెప్పుకోమని చెప్పాలి. ఇదే సమాధానం చెప్పాలి. వాళ్ళకి ఎటువంటి అవకాశం దొరకదు. ఇప్పుడు ఎక్కడికైనా కండకావరమును పొగరుమోత్తనము మతోన్మాదానికి ఎక్కడో ఒకటి చెక్ పెట్టాడమ్మా భగవంతుడు. ఈ రోజు అవకాశం వచ్చింది. అందుకని మీరు చెప్పినట్లమ్మా, ఇప్పుడు ప్రపంచంలో మోడీ గారికి చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది. అటువంటి స్థాయి మనిషిని అంత మాట అంటారా? దేశం మొత్తం ఎలా తిరగబడుతుందో తెలుస్తుంది. భారతదేశం నిజంగా తలుచుకుంటే గనక పాకిస్తాన్ వారం రోజుల్లో పూర్తి స్థాయి యుద్ధం గనక వస్తే తుడిచిపెట్టుకుపోతుంది. చివరికి జరగాల్సింది అదే జరుగుతుంది. దానికి అంకురార్పణ మొదలైంది, చివరికి అంతం అవుతుంది. ఓకే, అయితే ఈ పాకిస్తాన్ సింధూర్ అనే పేరులో కూడా చాలా మీనింగ్ ఉన్నట్టుగా అనిపిస్తోంది కాళిదాస్ గారు. నిజమే కదండి, విజయంతో తిరిగి వచ్చిన వాళ్ళ నుదుట సింధూరం పెట్టి హారతి ఇస్తాం కదా. దాని అర్థం ఏమిటంటే ఉగ్రవాదాన్ని సమూలంగా నాశనం చేయడానికి మేము కంకణం కట్టుకున్నాం అన్నది అర్థం వచ్చేలాగా స్పష్టంగా ఆ పేరు పెట్టారు. ఓకే, ధన్యవాదాలండి కాళిదాస్ గారు.